నమస్కారం. వెల్కమ్ టు బీఆర్కే భక్తి ఛానల్. నేను మీ స్వీయ వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ మాతంగి రాజశ్యామల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ వెండంపల్లి నిశాంత్ శర్మ అవధాని గారు. నమస్కారం గురువుగారు. మహాదేవ. గురువుగారు, గురు పౌర్ణమి వస్తుంది. గురు పౌర్ణమి వల్ల అసలు ఉపయోగాలు ఏంటి గురువుగారు? అది చేయటం వల్ల అసలు ఎందుకు చెయ్యాలి అనేది ఎవరికీ తెలియదు, కానీ వచ్చింది చేసేయాలి అన్నట్టుగా చేస్తూ ఉంటారు. ఉపయోగాలు ఏంటి గురువు గారు? ఏ దేవునికి గుర్తుగా చేస్తూ ఉంటారు ఈ గురు పౌర్ణమి? చాలా మంచి ప్రశ్న అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురవే సర్వలోకానాం భషజే భవరోగిణాం నిధయేత్ సర్వ విజ్ఞానాం దక్షిణామూర్తయే నమః. మనకు శాస్త్రంలో వేదమనోస్యాచార్యోంతే వాసిన మనుషాస్తి సత్యం వధ ధర్మంచరా అని ఓ మంత్రం ఉంది తల్లి. అది ఉపనిషత్తుల్లో ఉంది. అందులో ఒకటి ఉంది, ఏంటిది? ఓం మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అని అన్నారు. మనకు భగవంతుడి కంటే ముందుగా తల్లిదండ్రులను పూజిస్తూ ఉంటాం. తర్వాత ఆ స్థానంలో ఉండేది ఎవరయ్యా అంటే గురువు. గురువులు అంటే ఎవరు? ఇప్పుడు సకల చరాచరాది దేవతామూర్తులందరికీ గురువు ఎవరయ్యా అంటే బృహస్పతుల వారు. నవగ్రహాలలో ఒకటైనటువంటి గురువు. యుద్ధ విద్యలే కానివ్వండి, వేద శాస్త్రాలు, ధర్మ పురాణాలు ప్రతి ఒక్కటి కూడా భగవంతులకు నేర్పించి అందరికీ ఉండేటువంటి వాడు బృహస్పతి గ్రహం. అదొకటి. రెండవది దక్షిణామూర్తి. శివుడి యొక్క హంసలో నుంచి జన్మించిన వాడు దక్షిణామూర్తి. తర్వాత సకల చరాచరాది తంత్ర విద్యలకు మూలకారుడు, త్రిమూర్తుల సహితంగా ఏకగర్భంలో జన్మించినటువంటి దత్తాత్రేయుల వారు. దత్తాత్రేయుల వారు రెండవది. తర్వాత శంకరాచార్యుల వారు, తర్వాత రాఘవేంద్ర స్వామి వారు, ఇలా చాలామంది ఉంటూ ఉన్నారు. మనం ఇప్పుడు ప్రస్తుతానికి శృంగేరి పీఠం కానివ్వండి, కంచిపీఠం కానివ్వండి, యతీశ్వరులు ఉన్నారు కదా, భార్యకుడు. అయితే మనకు ఆషాఢంలో మాత్రమే గురు పౌర్ణమి వస్తుంది. ఈ గురు పౌర్ణమి విశేషం కూడా ఏంటి అని అంటే, ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి అని వస్తుంది. తొలి ఏకాదశి రోజున చాతుర్మాస్య దీక్ష అనేది ప్రారంభమవుతుంది. ఈ చాతుర్మాస్య దీక్ష దేనికోసం ప్రారంభమవుతాయా అంటే, అప్పటి నుంచి గురువు యొక్క పూజాధికాలు గావిస్తూ ఉంటారు ప్రథమంగా. రెండవది వెంకటేశ్వర స్వామి వారికి అని, యోగ నిద్రలోకి వెళ్తారు అని, ఇలా చాలా రకరకాలుగా ఉంటూ ఉంటాయి. ఇది కార్తీక మాసం వరకు ఉంటుంది. తర్వాత మనకు ఇంకో ఆషాఢ మాసంలో గొప్ప విశిష్టత, ఆకామావై అని 4 ఉంటాయి. ఆ అంటే ఆషాఢము, కా అంటే కార్తీకము, మా అంటే మాఘమాసము, వై అంటే వైశాఖము. ఈ 4 మాసాలలో మనము ఎప్పుడైనా కూడా సముద్ర స్నానము, నదీ స్నానాన్ని ఆచరించాలి. ఆచరిస్తే అద్భుతమైన శక్తి, మనలో ఉండే దరిద్రం పోయి మంచి శక్తి అనేది మన ఒంట్లో ప్రవహించడం జరుగుతూ ఉంటుంది. అందులో ముఖ్యంగా ఈ గురు పూజ చేసేది కొంతమంది ఉన్నారు. ఎలా అంటే శుద్ధమొద్దులు కానివ్వండి, అలా కొంతమందిగా ఉంటారు. చదువు పరంగా వాళ్ళు ఎక్కువగా సాగలేరు. ఎందుకు అనంటే, తల్లిదండ్రులు చదువుకునేటప్పుడు వేరే చిన్నటువంటి దోషాలు గావిస్తూ ఉంటారు. అంటే ఎక్కడ చదువుకునేటప్పుడు నీవే ఉన్నావు తల్లి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నీవే ఉన్నావు, నువ్వు స్కూల్లో చదువుకుంటున్నావు, కాలేజీలోనో స్కూల్లోనో ఇలా ఉన్నావు. ఏదో ఒక్క రోజున ఈసారి వచ్చాడేంద్రా, వీడు వచ్చిందంటే నాకు ఇంకా అది అయిపోతుంది అని అనుకున్న సందర్భం ఉందా? ఉంది గురువుగారు. ఉన్నదా? ఉంటుంది. దానివల్ల గురు దోషంలో నువ్వు పడ్డట్టే. గురువుని ఎప్పుడైతే అపహేళన చేసినా, గురువుని ఎప్పుడైతే మనం తిట్టినా, దానివల్ల మనకు గురువు యొక్క దోషం పట్టినట్టే. ఈ గురుదోష నివారణ చేసుకోవడానికే ఆషాఢ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి గురు పౌర్ణమి అంటారు. గురు పౌర్ణమే కాకుండా దీనికి ఇంకో పేరు కూడా ఉంది తల్లి,
వ్యాస పౌర్ణమి అని కూడా చెప్తారు. ఉమ్. అవునా? అయితే వాస్తవానికి ఏం చేయాలి? వ్యాస పౌర్ణమి రోజున ఉదయాన్నే లేచి కాళ్ళకృత్యాలు ఆచరించి భగవంతుని దగ్గరికి వెళ్ళేసి దీపారాధన చేసి, దీపారాధన చేసిన తర్వాత శంకరాచార్యుల ఫోటో కానివ్వండి, దక్షిణామూర్తి కానివ్వండి, దత్తాత్రేయులు కానివ్వండి, ఇలా వారి ఫోటోలు పెట్టండి. తర్వాత మనకు మామూలుగా బయట పూజా స్టోర్స్లో రాగియో ఇత్తడివో లేకపోతే చెక్కతో తయారు చేసిన పాదుకలు దొరుకుతాయి. అవునా? ఆ పాదుకలు తెచ్చి అవి పెట్టేసి పాదుక పూజలు ఆచరించండి. లేదా ప్రత్యక్షంగా మీ గురువు ఎవరైనా ఉంటే ఆ గురువుని ఇంటికి పిలిచి కాళ్ళు కడిగి పుష్పార్చన చేయండి. వారికో వస్త్రం పెట్టండి. వస్త్రం అంటే షర్ట్ పీసో, ఫైన్ పీసో, లేకపోతే ఫుల్గా డ్రెస్సో, లేకపోతే ఒక ధోతినో, ఏదో ఒకటి గురువుగా. అయితే ఇంకొకటి ఏంటి అని అంటే, మనకు గురువు కేవలం విద్యలోనే ఉంటాడా? ప్రతి దాంట్లో ఉంటారు విద్యలో. అణువణువులో మనకు ప్రతి ఒక్క గురువు ఉంటారు. ఇప్పుడు మ్యాథ్స్కి ఒక గురువు ఉన్నాడు, సైన్స్కి ఒక గురువు ఉన్నాడు, ఇట్లా ప్రతి ఒక్క దానికి ఉన్నప్పుడు ఇప్పుడు అంతెందుకు నువ్వే ఉన్నావు, మీడియా ఛానల్కి ఎక్కావు. మీడియా ఛానల్లో ఒక యాంకర్గా రావాలంటే నీకు ఒక గురువు ఉన్నట్టే కదా. యాంకర్ కింద తను చెప్పినట్టుగా నువ్వు ఇలా చేసుకుంటూ పోతూ ఉంటావు కదా, తను నీకు గురువుగా ఉన్నట్టే కదా. వీళ్లకు కూడా నువ్వు ఖచ్చితంగా ఆచరించవలసినటువంటి నియమమే ఈ గురు పౌర్ణమి. నావా తల్లి, ఈ గురు పౌర్ణమి చక్కగా అందరూ మన గురువుగా ఎవరైతే భావిస్తామో వారికి ఆచరించిన తరువాత ఉదయం పూట ఒక 11 పలకలు కానివ్వండి, 11 పుస్తకాలు కానివ్వండి, తర్వాత బ్రాహ్మణులకు వేదం నేర్చుకునే పిల్లవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వ్యాసపీఠ అని దొరుకుతుంది. ఆ వ్యాసపీఠను కూడా దానము చేస్తే అద్భుతమైనటువంటి అమోఘమైనటువంటి ఫలితము మీకు వస్తుంది. గురువుని తిట్టే దోషం ఏదైనా ఉంటే అది నివారణ జరుగుతుంది. నావా తల్లి, అందుకోసం ఇది ఒక్కటి ఆచరిస్తే సరిపోతుంది రమ్మ. చాలా చక్కగా వివరించారు గురువు గారు. ధన్యవాదాలు. మహాదేవ.